బంజాహిల్స్ ఆఫ్టర్ 9 పబ్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు. పబ్లో డ్యాన్స్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని బంజాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పబ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి పబ్ రన్ చేస్తా ఉన్నారంటూ కూడా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు మహిళా పోలీసులతో కలిసి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆఫ్టర్ 9 రెస్ట్రో పబ్ పైన పోలీసులు దాడులు చేయడం జరిగింది. అప్పటికి టైంకి మించి అక్కడ ఆ కస్టమర్లని ఆకట్టుకునేటువంటి విదేశాల నుంచి అమ్మాయిలని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలని తీసుకొచ్చి అక్కడ అసభ్యకరమైనటువంటి దృశ్యాలు చేయిస్తా ఉన్నారు అన్నట్టు కూడా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు దృశ్యాలన్నీ చూసినటువంటి వెంటనే యజమానిని, మేనేజర్ ని పిలిపించి ఈ రకమైనటువంటి అసభ్య కార్యకలాపాలు హైదరాబాద్ లో చేయకూడదంటూ కూడా గతంలో పోలీసులు ఆదేశాలు ఇచ్చి కేసులు పెట్టి పబ్బులు సీజ్ చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాత్రి వేళలో ఇంత సమయం వరకు కూడా ఇవి కొనసాగుతాయని తెలిసినప్పటికీ మీరు నియమ నిబంధనలను పాటించకుండా ఆ రూల్స్ ని అతిక్రమించి చేశారు కాబట్టి పబ్ ని సీజ్ చేస్తున్నామంటూ కూడా యజమానులకు ఆ విషయాన్ని తెలియజేసి దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి డాన్సర్స్ అమ్మాయిలను, కస్టమర్లను, యజమానులను, మేనేజర్ అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఒక టాస్క్ ఫోర్స్ ప్రత్యేక వాహనంలో వారిని తీసుకెళ్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ డాన్సర్స్ అమ్మాయిలు ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఎప్పుడెప్పుడు హైదరాబాద్కు వస్తా ఉన్నారు, ఏ పబ్లో మీరు డాన్సింగ్ చేస్తా ఉన్నారు అనే వాటన్నిటిపై కూడా వాళ్ళ పూర్వ ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. సుమారు 50 నుంచి 60 మంది వరకు అమ్మాయిలు, అబ్బాయిలని పోలీసులు అదుపులోకి తీసుకుని వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళందరి డీటెయిల్స్ స్వీకరించి వారు గతంలో ఇంకెక్కడైనా ఈ పబ్ లో అసభ్యంగా బిహేవ్ చేసి దొరికినటువంటి కేసులు వారి రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ ఉన్నాయనే కోణంలో కూడా వారి ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తూ మరి కాసేపట్లో రెస్క్యూ హోమ్స్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏ ఉద్దేశంతో పబ్ నిర్వాహకుడు ఆఫ్టర్ 9 రెస్ట్రోలో పరిధి దాటి టైం మించి ఈ యాక్టివిటీస్ చేయడానికి గల కారణాలేంటి, ప్రతి వీకెండ్స్ లో ఈ రకంగానే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ సాగిస్తా ఉన్నాడా, ఈ అమ్మాయిలని కేవలం డాన్సింగ్ వరకే పరిమితం చేశాడా, మళ్ళీ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఈ అమ్మాయిలతో ఇంకేదైనా దందా చేస్తా ఉన్నాడా, బిజినెస్ స్టార్ట్ చేశాడా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే రైడ్స్ చేసిన తర్వాత సుమారు 50 మంది అమ్మాయిలని ఎలా గ్యాదరింగ్ చేస్తా ఉన్నాడు, ఎలా వీళ్ళతో డాన్సింగ్ చేయిస్తా ఉన్నాడు, ఈ పబ్ ఈవెంట్ ముగిసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడ పెడతా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ మేనేజర్, నిర్వాహకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేసి వాటిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మాయిలను ఎక్కడి నుంచి సప్లై చేస్తా ఉన్నారు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, వీరికి ఏం చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి వారి ద్వారా ఈ డాన్సులు చేయిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దానిపైన దృష్టి పెట్టి ఆ వివరాలని ఆరాధిస్తా ఉన్నారు. ఈ పబ్స్ లో కొత్త సిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్స్ కి ట్రక్స్ నిర్వాహకులకు కూడా హైదరాబాద్ సిపి స్ట్రీట్ వార్నింగ్ ఇస్తూ ఎక్కడ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చర్యలు ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా ముందుగానే హైదరాబాద్ సిపి చార్జ్ తీసుకున్నప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చినప్పటికీ పబ్ నిర్వాహకులు మాత్రం డబ్బులు సంపాదించేటువంటి ఆలోచనలో ఎంత కింది స్థాయికైనా దిగజారుతూ వాళ్ళు డ్రగ్స్ సరఫరా చేయడము, అమ్మాయిలను సప్లై చేయడము, అమ్మాయిలతో సెమీ న్యూడ్ డాన్సులు చేయడము, వాళ్ళ ఫోటోలు ముందస్తుగానే సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా అప్లోడ్ చేసి ఈ అమ్మాయిలు ఈ రోజు అవైలబుల్ లో ఉన్నారు పబ్ లో అంటూ కూడా దాన్ని ముందుగానే ప్రమోషన్స్ చేసుకోవడము, ఇంకా ఈ నీచ సంస్కృతి హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉంది. మొన్న సికింద్రాబాద్ ఊర్వశి పబ్ లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ సెమీ న్యూడ్ డాన్సులు చేయిస్తా ఉన్నారన్నట్టు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో రైడ్ చేసి ఆ అమ్మాయిలందరూ కూడా రెస్క్యూ చేసి ఆ బార్ అండ్ రెస్టారెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో ఇల్లీగల్ గా దాన్ని పబ్బు నడుపుతా ఉన్నాడు అన్నట్టు కూడా పోలీసులు గుర్తించి వాటిని మొత్తం సీజ్ చేసి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది పబ్ నిర్వాహకులు మాత్రం అవేవి పట్టించుకోకుండా కస్టమర్ల యొక్క సంతోషం కోసం తీసుకొచ్చినటువంటి అమ్మాయిల రేట్లు గిట్టుబాటు అయ్యే విధంగా పరిమితికి
ఎక్స్పైరీ డేట్కి మించి వీళ్ళు ఎక్కువగా ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్స్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు అనేది కూడా పోలీసులు గుర్తించి ఆఫ్టర్ 9 రెస్టారెంట్ పబ్ పైన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి డాన్సింగ్ చేస్తున్నటువంటి అమ్మాయిలను, కస్టమర్లను, మేనేజర్, నిర్వాహకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది సార్. రవితేజ, అంటే అసభ్యకరమైన కార్యకలాపాలు సుమారు ఎప్పటి నుంచి సాగుతున్నాయి? అవి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పుడే ఈ అమ్మాయిలందరూ కూడా అదుపులోకి తీసుకొని మొదట వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ కార్డ్స్, వీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఎవరికి వీరు షెల్టర్ కల్పిస్తా ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్కు వస్తా ఉన్నారు, కేవలం డాన్సింగ్ తోనే పరిమితం అవుతుందా లేదా ఇంకా ఇతర బిజినెస్ లో వీరేమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. వారందరినీ కూడా విడివిడిగా విచారణ చేపట్టి వారి వివరాలు తీసుకొని వారి తల్లిదండ్రుల వివరాలు, వాళ్ళకు వివాహాలు జరిగితే వారి భర్త లేదా కుటుంబ సభ్యుల వివరాలు అన్ని కూడా తీసుకుని వారందరినీ కూడా రెస్క్యూ హోమ్స్ కి తరలించి ఈ నిర్వాహకుల మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేసి ఈ అమ్మాయిలు సప్లై చేయడము, తీసుకురావడము, వాళ్ళతో డాన్స్ చేయడము, ఇంక ఇతర బిజినెస్లు చేయడము, ఒక టైంకి మించి నడపకూడదు అనే పబ్ నిర్వాహకులకు ఆదేశాలు ఉన్నప్పటికీ టైంకి మించి నడపడం వెనుక పెద్ద మొత్తంలో వీరికి ఆదాయం ఉంటేనే ఈ రకంగా వ్యవహరిస్తారు. అంతమంది అమ్మాయిలను అక్కడ పెట్టి డాన్సింగ్ లేదా ఇంక ఇతర బిజినెస్ ఏదో చేస్తా ఉన్నాడు అనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ పబ్ నిర్వాహకుడు యాజమాన్యం నుంచి విచారణ నిమిత్తం వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకేదైనా ఇతర బిజినెస్ కూడా పాల్పడుతా ఉన్నాడు ఈ అమ్మాయిలతో అంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన పీటా కేసులు కూడా నమోదు చేసి వీరందరినీ కూడా జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఒక పక్క దొరికినటువంటి అమ్మాయిలు, ఇక్కడ ఈ ఈవెంట్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఇద్దరిని కూడా విడివిడిగా క్వశ్చన్ చేసి ఈ అమ్మాయిల ద్వారా ఈ డాన్సింగ్ కార్యక్రమాలు కాకుండా ఇంకేమైనా సప్లైంగ్ కి పాల్పడతా ఉన్నారా, ఇతర చోట ఏమైనా అసభ్య కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారా అనే దానిపై కూడా రెండు వైపుల నుంచి కూడా క్వశ్చన్ చేసి వారి దగ్గర నుంచి ఆ వివరాలు అన్ని తీసుకున్న తర్వాత ఇంకేమైనా కొత్త వ్యవహారాలు తెరపైకి వస్తే మాత్రం అవన్నీ కేసులో ఇంక్లూడ్ చేసి వీరందరినీ రిమైండ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.